హలో స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సెకండ్ రోమన్లోనే థర్డ్ క్వశ్చను. సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్ ఏంటది? ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ complementary angles such that b sin alpha is equal to a, b sin alpha is equal to a, then find the value of sin alpha cos beta, value of sin alpha into cos beta minus cos alpha sin beta. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. ఓకేనా? ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సచ్ దట్ b sin alpha is equal to a, then find the value of sin alpha cos beta minus cos alpha sin beta. ఓకేనా? ఇప్పుడు అక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఆల్ఫా కామా బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనం ఏం చెప్పాను నేను? సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, దెన్ ది టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? ఆల్ఫా కామా బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నమాట? π/2, నథింగ్ బట్ ఏంటి? 90 degrees. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే గివెన్ అడిగి ఏమి ఇచ్చాడు మనకి? సైన్ ఆల్ఫా, బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ అండ్ ఇక్కడ రాసుకోండి, గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఎంప్లాయిస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? a/b. ఈ బి ఇటువైపు వచ్చేసింది అనుకో, a/b అవుతుంది కదా. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి మనకు. సైన్ ఆల్ఫా వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది ఇక్కడ, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a/b అని. బట్ మనకి ఏం కావాలి? కాస్ ఆల్ఫా కావాలి, అలాగే సైన్ బీటా కాస్ బీటా కావాలి. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, దీన్ని బట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ దీన్ని బీటా కింద రాయచ్చా? ఆల్ఫా బీటాని ఇటువైపు తీసుకొచ్చేస్తాయి. దిస్ ఎంప్లాయిస్ అని రాసుకోండి ఇక్కడ. దిస్ ఎంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ బీటానా? ఇప్పుడు దీనికి సైన్ అప్లై చేయండి. దిస్ ఎంప్లాయిస్ మనం సైన్ అప్లై చేస్తే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ π/2 మైనస్ బీటా. ఓకేనా? సైన్ 90 మైనస్ థీటా ఏమనుకున్నాం? కాస్ థీటా అనుకున్నాం కదా. అంటే కాస్ థీటా ప్లేస్లో ఏమన్నా మనకి బీటా. ఇక్కడ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఇది ఒక పాయింట్ వచ్చింది. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత? a/b. కాస్ బీటా రెండు ఈక్వల్ కాబట్టి దీని వాల్యూ దేనికి మనం? a/bకి ఈక్వల్. ఇది ఒక పాయింట్. ఓకే, ఇది క్లియరా? ఇది అర్థమైందా? అలాగే మనం బీటా ఈజ్ ఈక్వల్ టు ఆడిచ్చిన దాన్ని బట్టి ఆడిచ్చాడు ఏమిచ్చాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అని ఇచ్చాడు కదా. π/2 ఇచ్చాడు. ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? బీటా ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ ఆల్ఫా అవుతుందా? ఇది మనం సైన్ బీటా అప్లై చేస్తే సైన్ అప్లై చేస్తాం మనం. సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి సైన్ ఆఫ్ 90/ఆల్ఫా. అంతేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? సైన్ 90 మైనస్ ఆల్ఫా అంటే ఇది కాస్ ఆల్ఫా. ఇది సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఓకేనా? మనకి ఇక్కడ సైన్ ఆల్ఫా తెలుసు, కాస్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసామనుకోండి, కాస్ బీటా దేనింట్లోనే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది సైన్ ఆల్ఫాతో మనం కాస్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. కాస్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా సైన్ బీటా కూడా రెండు ఈక్వల్ కాబట్టి
సైన్ బీటా కూడా మనకి వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు విత్ ది హెల్ప్ ఆఫ్ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1గా, అంతేనా. సైన్ స్క్వేర్ ఆల్ఫా మనకు తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కాస్ ఆల్ఫా కావాలి. కాస్ ఆల్ఫా కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫాని ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ బై బి హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేసేస్తే ఏమవుతుంది, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఇదేమవుతుంది బి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే బి మిగులుతుంది కదా, ఇది కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా సైన్ బీటా రెండు ఓకే కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పి. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి రిస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వలేదు కదా, థీటా ఆర్ ఆల్ఫా బీటా అయ్యింది ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ అటువంటి కండిషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇది డైరెక్ట్గా మనం ప్లస్ వాల్యూ రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అటు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, సైన్ ఆల్ఫా, దేర్ ఫోర్ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఎంత, సైన్ ఆల్ఫా కాస్ బీటా రెండు కూడా, సైన్ ఆల్ఫా కాస్ బీటా రెండు వాల్యూ ఎంత మనకి ఇక్కడ, ఏ బై బి, సైన్ ఆల్ఫా కాస్ బీటా, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి కదా, అంటే సైన్ ఆల్ఫా ఎంత ఏ బై బి ఇంటూ కాస్ బీటా అంత ఏ బై బి మైనస్ కాస్ ఆల్ఫాని మనం ప్లస్ తీసుకోండి సరిపోతుంది, ఏ కండిషన్స్ లేవు కాబట్టి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ రూట్ ఏ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుందిగా, అటు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి ఇంటూ బి స్క్వేర్, ఇది బ్రాకెట్లో పెట్టుకొని దీనికి బి స్క్వేర్ ఎల్సిఎం కాబట్టి బి స్క్వేర్ ఎల్సిఎం, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈజ్ ఇట్ క్లియర్, అర్థమవుతుందా. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత 2a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఇది బి స్క్వేర్, దేర్ ఫోర్ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇది ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్, అర్థమైందా. ఓకే, ఇది అర్థమైతే మనం నెక్స్ట్ సమ్లోకి వెళ్దాం. నెక్స్ట్ సమ్ ఏంటి, నెక్స్ట్ సమ్లో థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్, ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2 and a does not lie in the second quadrant, in the second quadrant లేదు, a does not lie in second quadrant and
b does not lie in the third quadrant. Lie in the third quadrant. Then find the value of 4 sin b minus 3 tan a by tan b plus sin a. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? cos a ఈజ్ ఈక్వల్ టు cos b ఈజ్ ఈక్వల్ టు -1/2 అండ్ a డస్ నాట్ లై ఇన్ ది సెకండ్ క్వాడ్రంట్ అండ్ b డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అయితే దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 4 sin b minus 3 tan a by tan b plus sin a. ఫస్ట్ ఆఫ్ ఆల్ cos a ఈజ్ ఈక్వల్ టు cos b ఈజ్ ఈక్వల్ టు -1/2 అంటే గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? cos a ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చాడు. అలాగే cos b కూడా మనకి -1/2 cos a నెగిటివ్ నెంబర్ ఇచ్చాడు. అండ్ ఏ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్గా ఉంటుంది? ఏ క్వాడ్రంట్ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లోను. అలాగే సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్, అలాగే థర్డ్ క్వాడ్రంట్లోనూ నెగిటివ్గా ఉంటుంది. అంతే కదా? ఇది ఏ డజ్ నాట్ లైన్ ఇది సెకండ్ క్వాడ్రంట్లోనే ఇచ్చేసాడు కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఏ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. ఇది ఏ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. కానీ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2. అలాగే అండ్ మనకి అండ్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చాడు. కాస్ బి డజ్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్లో అంటున్నాడు కాబట్టి కంపల్సరీ బి దేంట్లో ఉండాలి? సెకండ్ క్వాడ్రంట్లో అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చాడు. కాస్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చాడు. ఏ డజ్ నాట్ లై ఇన్ ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్. ఏ డజ్ నాట్ లై ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడంటే థర్డ్ క్వాడ్రంట్ ఉండాలి కంపల్సరీ. డజ్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నాడంటే బి ఎక్కడ ఉండాలి? సెకండ్ క్వాడ్రంట్ ఉండాలి కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు కాస్ ఏ కాస్ బి మనకు తెలుసు. ఓకేనా? కాస్ బి ఉంది కాబట్టి మనం సైన్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ ఏ ఉంది కాబట్టి సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సైన్ ఏ కాస్ ఏ ఉంది అనుకోండి మనం టాన్ ఏ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని బట్టి మనం ఏం చేద్దాం? కాస్ ఏ నుంచి సైన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం? మళ్ళీ ఫస్ట్ ఐడెంటిటీ తీసుకొని సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? మనం సైన్ స్క్వేర్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఇటువే తీసుకొచ్చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 -1/2 హోల్ స్క్వేర్. ఎందుకని కాస్ ఏ వాల్యూ అంతా -1/2 కాబట్టి 1 -1 హోల్ స్క్వేర్ అంటే అంతా 1 2 స్క్వేర్ అంటే 4 1/4. ఈ 3 ఎల్సిఎం చేసేస్తే 3 - 1 4 4 1 0 4 - 1 ఇది ఎంత 3/4. ఏంటిది? సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు +√3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు +√3/2. 2 స్క్వేర్ కింద అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 2 అయిపోతుంది. √3/2. బట్ ఏ డజ్ నాట్ ఏ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి మనం ఏ వాల్యూ తీసుకోవాలి? -3/2 తీసుకోవాలి. దేర్ ఫోర్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -√3/2 తీసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? అలాగే కాస్ బి ఎందుకంటే మనం సైన్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? బై ఫస్ట్ ఐడెంటిటీ. సో ఇప్పుడు మనకు కాస్ స్క్వేర్ బి కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ బి కావాలి మనకి. ఓకేనా? సైన్ స్క్వేర్ బి కావాలి కాబట్టి 1 సెకండ్. One minute, please bear with me. ఓకే ఇప్పుడు మనకి సైన్ స్క్వేర్ బి కావాలి కాబట్టి
సైన్ స్క్వేర్ బీని ఇటువైపు ఉంచేసి 1 మైనస్ కాస్ స్క్వేర్ బీని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. ఓకే, ఇది బి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ బి అంతా మళ్ళీ -1/2 కదా, -1/2 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఇది మళ్ళీ 1/4, ఇది ఎంత 3/4. ఇది సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ √3/4, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3/2. సైన్ బి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. బట్ బి బిలాంగ్స్ టు దేంటి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఇది బి యాంగిల్ ఎక్కడ ఉంది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూని రిజెక్ట్ చేయాలి. సో సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది √3/2. ఓకేనా, ఇది క్లియరా? ఇది క్లియర్ అయితే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు tan ఏ కావాలి మనకి, cos ఏ కావాలి, సారీ tan ఏ కావాలి tan బి కావాలి, అంతేనా? ఆడు క్వశ్చన్ అడిగింది tan ఏ tan బి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి tan ఏ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. tan ఏ ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు sin ఏ బై cos ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు sin ఏ ఎంత -√3/2, ఇది cos ఏ ఎంత -1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, √3/1 అంటే ఎంత √3, దేర్ఫోర్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు. అలాగే tan బి ఎలా వస్తుంది మనకి, tan బి ఈజ్ ఈక్వల్ టు sin బి బై cos బి. sin బి ఎంత మనకి √3/2, అలాగే cos బి ఎంత -1/2. ఓకేనా, ఈ సైన్ ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతే √3/-1 అంటే ఇది ఎంత అవుతుంది -√3, దేర్ఫోర్ tan బి ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆడు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు మనకి, అడిగిన క్వశ్చన్ 4 sin బి -3 tan ఏ బై tan బి ప్లస్ sin ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ sin బి అంతా √3/2 కదా, ఇంటూ √3/2 -3 ఇంటూ tan ఏ ఎంత √3 బై tan బి ఎంత వచ్చింది మనకి -√3 ప్లస్ sin ఏ ఎంత sin ఏ -√3/2 -√3/2, ఇవి వాల్యూస్. ఓకేనా, ఈ 4 లైన్స్ అలాగే ఎంత అవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2√3 -3√3 ఎంత అవుతుంది -√3 బై ఇది ప్లస్ ఇంటూ మైనస్ కదా -√3 -√3/2. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది మనకి, ఇది -√3 బై ఎల్సిఎం చేస్తే -2√3 -√3/2. క్లియర్? ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది ఒకసారి చూడండి, -√3 బై -2√3 -3 ఎంత -3√3/2. ఓకేనా, ఇది రెసిప్రోకల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ √3 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది రెసిప్రోకల్ అయిపోతుంది. రెసిప్రోకల్ అయిపోయి ఏం మిగులుతుంది 2/3. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు, లేదంటే LHS కాదు వాడు ఇచ్చిన ఆన్సర్ క్వశ్చన్ ఏంటి, దేర్ఫోర్ 4 sin బి 3 tan ఏ బై tan బి ప్లస్ sin ఏ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత, ఇది ఆన్సర్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా, ఇది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ మీటింది ఇది మీకు అర్థమైంది కదా.
మన నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. ఓకే.